సో వాక్యాలకు వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఆల్మోస్ట్ టైం చాలా అయిపోయింది. నేను కడప ప్రాంతం నుంచి వచ్చాను. వాస్తవానికి బ్రదర్ నాకు కాల్ చేసినప్పుడు అని అనుకోలేదు మామూలుగా ఇంత ఖర్చు పెట్టుకుంటారని. సో చాలా ఖర్చు పెట్టుకున్నారు. ఇంత ఖర్చు పెట్టుకున్నాక ఇంత భారంతో మీ కష్టార్జితంలో కూలి పని చేసుకొని నానా పని చేసి సేకరించి ఇంత ప్రయాసపడి కూడికలు పెట్టారు. సో కూడికలు పెట్టారు కాబట్టి మాకు బాగా వాక్యం చెప్పండి అన్న, మా కడుపు కొంచెం మార్చుకునే పర్వాలేదు అన్నట్లయితే చప్పట్లు కొడతారా? రైట్. అయితే మరి లేట్ అయినప్పుడు తింటున్నప్పుడు నన్ను తిట్టుకోకూడదు. అట్లా లేట్ అయిందండి, ఆల్మోస్ట్ 1 గంట అయిపోయింది. ఆల్రెడీ నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, కానీ కొంచెం ఓర్చుకుందాం, ఓకేనా? ఒక మాట చెప్తాను, వాక్యాలకు వెళ్ళే ముందు చిన్న మాట చెప్తా. ఈ కర్నూలు ప్రాంతం నుంచి నాకు ఒక యవనస్తుడు ఫోన్ చేశాడు. జస్ట్ 3 నెలలు అనుకుంటా, 3 నెలల కిందట ఫోన్ చేశాడు. అన్న ఇన్స్టాగ్రామ్లో మీ వీడియోలు చూశానన్నా, మీతో మాట్లాడదామని ఫోన్ చేశానన్నా అన్నాడు. చెప్పు తమ్ముడు అన్న, మా అమ్మ ఇంట్లో ఉంటుందన్న, నేను ఒక్కగానో కొడుకునన్నా, నన్ను ఈ కాలేజీలో జాయిన్ చేయించారు. చాలా పేదవాళ్ళు అన్న మా తల్లిదండ్రి, కానీ నా కొడుకు బాగుండాలి. తండ్రి అయినా వేశ్య కొడుకైనా ఏ తల్లి అనుకోదు నా కొడుకు కూడా వేశ్య పని చేయాలా, నా కొడుకు కూడా బెల్లారి పని చేయాలని అనుకుంటారా? అనుకోడు. కొడుకు మంచి కాలేజ్ చదివించాడు, మంచి ఫోన్ తీపిచ్చాడు, నా కొడుకు టెక్నాలజీ ఎదగాలి. కానీ ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ చూసిన తర్వాత ఇలా మందిరానికి వెళ్తూ మారుమనసు పొందాడు. కాలం మారిన తర్వాత ఆ అబ్బాయికి సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు. రహస్యంగా బూతు బొమ్మలకు అమ్మాయిలకి అడిక్ట్ అయిపోయాడు. చిన్న చిన్నగా సిగరెట్ తాగడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆ అబ్బాయి సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఒళ్ళున పనులు వాళ్ళ తల్లి చక్కెర ఒత్తించుకుంటున్నప్పుడు కొడుకు నిద్రపోయాడా? సాయంత్రం రిక్షా తోలుకొని ఇంటికి వచ్చేసరికి కొడుకు ఇష్టమైన స్వీట్స్, అప్పుడప్పుడు తల్లిదండ్రి పని అయిపోతాను కూలి పని అయిపోతాను ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు తీసుకొస్తారు. తీసుకొస్తారు. అలా తండ్రి తెచ్చేవాడు. ఒకవైపు ఒళ్ళునప్పుడు, ఒకవైపు కష్టం అయినా కొడుకు కోసం ఒకగానో కొడుకు బాగా పెంచాలి. అది గ్రహించిన కొడుకు నాకు ఫోన్ చేశాడు. అన్న నేను ఇట్లా బూత్ బొమ్మలకు సినిమాలకు మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయానన్న, నా వల్ల కావట్లేదన్న, నేను దేవుడు నమ్ముకున్నానన్న, మందిరానికి వెళ్తానన్న, పాటలు పాడతానన్న, మా అయ్యగారు మధ్య మధ్యలో కీర్తనలు చదవని బైబిల్ ఇస్తే కీర్తనలు కూడా చదువుతానన్న. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే రహస్యంగా పాపానికి బానిసయ్యానన్న. నా తల్లిదండ్రి కాలేజ్ పంపని లక్షలు పంపితే ఆ డబ్బులు వృధా చేస్తున్నానన్న, కాలేజ్ పోబుద్ధి కావట్లేదన్న, కాలేజీలో ఉన్న చదువు ఎక్కట్లేదన్న, దేవుడు నమ్ముకున్నానన్న, నా తల్లి తండ్రి ఓడిపోయేలా చేస్తున్నానన్న అని ఏడుస్తున్నాడు. అన్నా దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు నా అలాంటి వాడికి క్షమిస్తాడా అని ఏడుస్తున్నాడు. ఆ అబ్బాయి అదే అన్నాడు, దేవుడు నన్ను వదిలేశాడా, నా కుటుంబాన్ని వదిలేశాడా, మేము పేదవాళ్ళమన్నా, ఒక్కగానో కొడుకునన్నా, నేను బాగా చదువుకుని నా తల్లిదండ్రులు మంచి పొజిషన్లో చూడాలని ఆశపడ్డానన్నా, చదువుకోలేకపోతున్నానన్నా, ఏం చేయాలన్నా, నా దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నన్ను వదిలేశాడా అని అడుగుతున్నాడు. అప్పుడు నేను అబ్బాయికి ఇలా చెప్పా, ఇప్పుడు మనము బైబిల్లో ఒక ప్రవక్తల గ్రంథాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక ప్రవక్త యెషయా అన్న ప్రవక్త రాసిన ఒక అధ్యాయం ధ్యానం చేయబోతాం. అలా రహస్యంగా పాపానికి బానిస అయిపోయిన వ్యక్తి గురించి బైబిల్ ఏం చెప్తుంది? ప్రవక్తల గ్రంథాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ మీకు నేను కథలా చెప్తా. యెషయా గ్రంథం 50 తీసారా? యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నేను మీ తల్లిని విన్నాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేసి తిని ఒక స్థలపైకి ఎత్తరా. ఏమన్నా అర్థం చెప్తా. ఇప్పుడు నేను మీకు ఉపమానం చెప్తా, జరిగిందే కానీ కొంచెం మార్చి చెప్తా. ఒక ధనవంతుడు, ఒక ఉన్నతమైన ధనవంతుడు ఒక పేద ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. అయితే ఆ అమ్మాయి తన చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయారు. ఆ అమ్మాయిని అనాథాశ్రమంలో జరిపించారు. ఆ అనాథాశ్రమం జరిపించిన ఆ అమ్మాయి ఇంటర్ డిగ్రీ, అలా డిగ్రీకి వచ్చినప్పుడు అనాథాశ్రమంలో చదువుకుంటూ ఉండేది. ఎవరు? ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చూసినటువంటి ఒక ధనవంతుడు ఆ అమ్మాయిని చేసుకోవాలా, ఆ అమ్మాయి ప్రవర్తన చూసి, ఆ అమ్మాయి మంచితనాన్ని చూసి దేవుడు నమ్ముకున్న అమ్మాయి అని చెప్పి ఆ అనాథ హాస్టల్లో ఉంటాయి కదా, ఆ అనాథ హాస్టల్కి వెళ్ళి అనాథ పెద్దలతో వార్డన్తో మాట్లాడి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. అప్పుడు వార్డన్ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అయ్యా, నువ్వు బాగా డబ్బున్న వ్యక్తివి, ఇలాంటి అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకునే అవసరం నీకేం పట్టింది? ఇంచుమించు కోటీశ్వరుడు, కోట్లకు అధిపతి, అనేక చోట్ల మీకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, ఓన్ కంపెనీ ఉంది, ఇంత ఓన్ కంపెనీ కనుక కోట్లు డబ్బు పెట్టుకున్న నువ్వు ఒక పేద అమ్మాయిని, పైగా అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకునే అవసరం ఏముంది అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా నాకు దేవుడిని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఒక అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నానని ఆ అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకొని ఏమీ లేని పేదతో ఉన్నటువంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ ధనవంతుడు పెళ్లి చేసుకున్న తర్వాత బాగా చూసుకున్నాడు. ఎంత బాగా చూసుకున్నాడంటే తనకున్నటువంటి ఆస్తిలో సగభాగం, తనకున్నటువంటి సంపాదనలో, తన జీవితంలో అద్భుతంగా ఇమాజిన్ చేసుకోండి. బాగా కోటీశ్వరుడికి భార్య అయితే ఎలా ఉంటుంది? 20,000 పట్టు చీర,
15,000 పట్టు చీర, 30,000 పట్టు చీర, సోమవారం ఓ చీర, మంగళవారం ఓ చీర, బుధవారం ఓ చీర, రాత్రి పుట్టేసుకున్న నైటీ కూడా 2,000 రూపాయలు. అవునా కదా? అదే మనం ఇప్పుడైతే 300 నైటీ కొనుక్కొని 3,000 అక్క నైటీ అని చెప్పుకుంటాం. చీర గురించి 1,000 రూపాయలు, కానీ చెప్పుకునేది 10,000. అర్థమైందా? మీరు నవ్వుతున్నారంటే నిజమే ఏంటది. ఏం చెప్పే పైకి చేస్తున్నా అంటే, ఒక కోటీశ్వరుడికి భార్య అయిందనుకో, ఎంత రాజభోగం. అప్పుడు ఆమెను ఏమని పిలుస్తారు చెప్పండి అందరూ? మేడం మేడం పిలుస్తారా, పిలవరా? ఎస్. అలాంటి వ్యక్తికి భార్యగా మారి వెళ్ళిన తర్వాత భార్య భర్త ఇద్దరికి 2 బిడ్డలు పుట్టారు. ఆ 2 బిడ్డలు పుట్టిన తర్వాత ఆ పేదగా ఉన్నటువంటి అమ్మాయిని అద్భుతంగా పెంచి పోషిస్తూ తన సొంత భార్యగా, తల్లిలాగా, భార్యగా అద్భుతంగా చూసుకుంటాడు. కాలం మారిన తర్వాత 2 బిడ్డలు కలిగిన తర్వాత ఆ అమ్మాయి ఏ అమ్మాయి పేదగా ఉన్నటువంటి ఆ అమ్మాయి మరో పురుషుల వ్యామోహంలో పడి భర్తను వదిలిపెట్టి 2 బిడ్డలు పట్టుకుని వెళ్ళి పరాయి పురుషులతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. అర్థమైందా? అర్థం కాలేదా? ఇలాంటి బాగా అర్థమవుతాయిలే. రైట్. పరాయి పురుషులతో వ్యభిచారం చేయడం పెట్టిన తర్వాత ఆ పురుషుల వ్యామోహానికి లోబడి వాళ్ళ మాయ మాటలకు చెప్పి భర్తను వదిలేసింది, భర్తను తిట్టింది. తనకున్న 2 బిడ్డలు లాక్కొని వచ్చిన తర్వాత కాలం మారుతుంది. పరాయి పురుషులు అందరూ ఈ స్త్రీని బాగా వాడుకోవడం మొదలుపెట్టారు. అందరూ వాడుకొని వదిలేశారు. చివరికి పేదరికంతో ఏమీ లేని స్థితిలో ఒక పూరి గుడిసెలో బతుకుతారు. ఇంతలో పిల్లలు ఎదుగుతున్నారు. పిల్లలు పెద్ద ఇంత అడుగుతారా? ఏమని? నానెవరమ్మా అని అడుగుతారా? అడుగుతారు. అప్పుడు నానేడమ్మా అని అడిగితే తల్లి చెప్పింది, నాయనా మీ నాన్న పరమ దుర్మార్గుడు. ఏంటే? మీ నాయన పరమ దుర్మార్గుడు. మీ ఇద్దరిని నాతో కాపురం చేసి మీరిద్దరు కన్న తర్వాత మనల్ని నడి రోడ్లో వదిలేశాడు మీ తండ్రి. పరమ దుర్మార్గుడు రా మీ నాన్న అని చెప్పారు. ఎవరికి? బిడ్డలు. ఇప్పుడు బిడ్డలకు తండ్రి మీద ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుందమ్మా? కోపం వస్తుంది. అరే మా నాన్న ఇంత పరిమాణుడా అని బిడ్డలు 2 వెళ్ళారు ఎక్కడికి? తండ్రి దగ్గరికి. అసలు నువ్వు తండ్రివేనా? మమ్మల్ని ఎట్ట కన్నావు నువ్వు? అసలు ఎంత దుర్మార్గుడు నువ్వు అన్నాను. ఇప్పుడు తండ్రి ఏం చెప్తాడు? నిజంగా తండ్రి వదిలేశాడా? వదిలేసింది ఎవరు? అనాథం చేసింది ఎవరు? తల్లి. బిడ్డలు దిక్కులేని వాళ్ళు చేసింది ఎవరు? మరి దేవుడు చేశాడా? లేదు. ఇప్పుడు తండ్రిని అడిగాడు, నువ్వు పరమ దుర్మార్గుడు, అసలు మమ్మల్ని ఎట్టగన్నావురా అని. ఎవరిని? తండ్రిని. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి. ఇదే ప్రశ్న దేవుడిని అడిగామనుకో, ఏం దేవుడు పోయి నువ్వు మమ్మల్ని ఎందుకు వదిలేసావు? మేము మందిరానికి వెళ్తున్నాం, సేవ చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, కష్టాల్లో కన్నీళ్ళు మమ్మల్ని ఎందుకు వదిలేసావు? యవ్వన కాలంలో నీ కాడి మోస్తున్నా, బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, అయినా నేను బానిస అయిపోయా, నన్ను ఎందుకు వదిలేసావు అని దేవుడిని అడిగామనుకో, దేవుడు చెప్తాడు. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు మనం యెషయా గ్రంథం 55 చదువుతాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఆ పొజిషన్లో ఉంటే, ఈ పొజిషన్లో ఉంటే దేవుడు ఏం చెప్తాడు? ఇప్పుడు 50 మొదలు చదువుతాం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? అంటే ఏంటి పరిత్యాగ పత్రిక? అంటే విడాకుల పత్రం, డైవర్స్ అంటారే. బిడ్డలు వచ్చి అడిగారు ఎవరిని? నాన్నను. ఏమని? ఊరే నువ్వు నాన్నవారు, అసలు నువ్వు అసలు తండ్రివేరా? నా తల్లిని చేసుకొని పాడు చేసి మమ్మల్ని కనేసి వదిలేస్తావా అని తండ్రిని తిడుతున్నారు. ఎవరు? బిడ్డలు. అప్పుడు తండ్రి అడుగుతున్నాడు, నాయనా నేను మిమ్మల్ని వదిలేసి అంటున్నారు కదా, మీ అమ్మను విడనాడేటప్పుడు అంటే వదిలేసేటప్పుడు డైవర్స్ ఇచ్చింటా కదా, సంతకాలు పెట్టేసింటా కదా, పోనీ మీ అమ్మని నేను తిట్టేశాను వదిలేసి అంటున్నా కదా, ప్రూఫ్ ఏంటి? నేను ఎప్పుడు వదిలేసా మిమ్మల్ని? మీ అమ్మను నేను ఎప్పుడు వదిలేసా? మిమ్మల్ని నేను ఎప్పుడు అనాథలుగా మార్చా? మీరే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూద్దాం కింద చూడండి. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? నా అప్పుల వారికి ఎవరికి మిమ్మల్ని అమ్మివేసి తిని అమ్మబడితిరి, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. అంటే మీ దోషములను బట్టి, మీ అతిక్రమను బట్టి మీరు వెళ్ళిపోయారు. నేను వదిలేసానా? వదలేదు. వదిలేసింది ఎవరు? నువ్వు. వదిలేసింది ఎవరు? మీ తల్లి. వదిలేసింది ఎవరు? మీరు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, యెషయా అన్న ప్రవక్త ఇశ్రాయేలు దేశం 2 ముక్కలు అయిపోతుంది, యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. ఆ రాజ్యాలు వచ్చి దేవుడిని అడుగుతున్నాయి, మమ్మల్ని వదిలేసావు నువ్వు, నిజంగా నువ్వు దేవుడు అయితే మమ్మల్ని ఎందుకు వదిలేసావని. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని వదల్లా, మీరు నన్ను వదిలేరు. నీ తల్లి నేను వదలా, మీ తల్లి నన్ను వదిలేదు. వాస్తవం మీ తల్లి ఎవరు? అబ్రాహాం ఇలాంటి వాడు, పిల్లలు లేరు. సారాకు పిల్లలు ఉన్నారా? లేరు. గొడ్రాలు సారా. అబ్రహామును వాగ్దానం చేసి అలా దేశాన్ని ఇచ్చి, సంతానం ఇచ్చి, 12 మంది కొడుకులు ఇచ్చి, ఆ 12 మంది కొడుకులు గోత్రాధిపతులు చేసి, ఆ గోత్రాధిపతులు బానిసత్వం నుంచి సంఖ్యల నుంచి విడిపించి, మోషేని నిలబెట్టి ఎర్ర సముద్ర పాలు చేసి 40 సంవత్సరాలు అరణ్యం నడిపించి, దేశాన్ని ఇచ్చి, రాజుల్ని ఇచ్చి, ప్రవక్తలు ఇచ్చి, గొప్ప ధర్మశాస్త్రం ఇచ్చి, సొలొమోను మందిరాన్ని ఇస్తే దేవుడు వదిలిపెట్టేశారు. ఎవరు వదిలిపెట్టారో? మీరు వదిలిపెట్టారు. అబ్రహాము గొడ్రాలు
సారా గొడ్రాలు పిల్లలు ఇచ్చింది ఎవరు? నేను. మీకు ఆస్తిని ఇచ్చింది ఎవరు? నేను. మీ ఒంట్లో నరాల్లో రక్తం ప్రవహిస్తుందంటే కారణం ఎవరు? దేవుణ్ణైనా నేను. ఆ దేవుణ్ణైనా నన్ను వదిలిపెట్టి మీ ఇష్టానుసారంగా బతుకుతున్నారు. నేను వదిలేసిన మిమ్మల్ని లేదు, వదిలేసింది ఎవరు? ఇదే మాట యవనస్తులు సర్వసాధారణంగా యవన కాలం వచ్చిన తర్వాత, బలం వచ్చిన తర్వాత మన శరీర కోరికలను బట్టి, ఇచ్చలను బట్టి, సోషల్ మీడియా ఎడిక్షన్ బట్టి మనం వదులుతాం దేవుణ్ణి. ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయం, మందిరానికి వెళ్ళాల్సిన టైంలో మందిరానికి వెళ్ళాం. ఎప్పుడు 24 గంటలు సెల్ ఫోన్ పట్టుకొని ఆ బేబీతో ఈ బేబీతో ఈ బేబీతో మాట్లాడుకొని దేవుడు వదిలిపెట్టింది ఎవరు? మనము. దేవుడు వదిలిపెట్టడా? లేదు. దేవుడు అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలనే మన దోషములను బట్టి, మన అతిక్రమలను బట్టి మనం వదిలేసాము. దేవుడు వదలదు. ఎంతలా ప్రేమిస్తాడు తెలుసా? ప్రాణములు పోయారు. తర్వాత వచ్చిన చూద్దాం. సాయిపోతుంది దగ్గర త్వరగా పరిగెడుతున్నాను. రెండో వచనం. నేను వచ్చినప్పుడు ఎవడు లేకపోనేలా. ఏంటది? నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోలేరా అంటే పిల్లలకు చెప్తున్నాడు తండ్రి. మీకు అర్థమవుతుందమ్మా? మొదట చెప్పిన ఉపానం మర్చిపోకూడదు. అమ్మ ఎవరు? పేదమ్మాయి. ఎవరు పెళ్లి చేసుకున్నారు? ధనవంతుడు. ఆ వీళ్ళిద్దరికి ఎంతమంది పిల్లలు పుట్టారు? 2 పిల్లలు. ఆ పిల్లలకి ఏం చెప్పింది? మీ నాన్న చెడ్డోడు అని చెప్పింది. అర్థం కాలేదు? అర్థమైందా? ఇప్పుడు తల్లి చెప్పింది పిల్లలకు, మీ నాన్న దుర్మార్గుడు రా, మీ నాన్న వదిలేశాడు రా. కానీ తండ్రి చెప్తున్నాడు, నేను వదలలేదు. మీ దోషములు బట్టి, మీ అతిక్రమం బట్టి మీరు నన్ను వదిలేశారు. అంత మాత్రమే కాదు, తండ్రి వచ్చాడంట. ఎక్కడికి? బిడం దగ్గరికి. తండ్రి వచ్చాడంట. ఎక్కడికి? మళ్ళా భార్య దగ్గరికి. ఎలా వచ్చాడంట? బైబిల్లో ఉషియా అనేటువంటి ప్రవక్త ఉంటాడు. ఉషియా భార్య ఎలాంటిదంటే దిబ్లాయి కుమార్తె. ఉషియా భార్య భర్త కుమ్మరివాడు. కష్టపడి కుండలు కట్టి భార్యకు ఒడ్డానం బంగారు సంపాదించి భార్యకి ఇట్టాడు. ఆ ఒడ్డానాన్ని బంగారు చీరలు కట్టుకొని పరాయ పురుషుడి దగ్గరికి వెళ్తే భర్త ఎలా ఫీల్ అవుతాడు? అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళా చెప్పాలా? అర్థమైందా? మీకు ఇంకా అర్థం చెప్తా. మన ఇంట్లో ఉన్నటువంటి కట్టుకున్న భార్య భర్త మన కళ్ళ ముందు మన కష్టార్జితం మనం సంపాదించి ప్రయాస పెట్టింది దాన్ని తీసుకొని ఇంకో పురుషుడు పెడితే, ఇంకో స్త్రీ పెడితే ఎలా ఉంటుంది? నరకం, బాధ, వేదన, దుఃఖం. ఇదే పనిచేశారు దేవుని బిడ్డలు. ఒంట్లో శరీరాన్ని ఇచ్చి, రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చిన, జీవితాన్ని ఇచ్చిన దేవుడిని వదిలిపెట్టి, దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టి అన్య జనుల వైపు, అన్య దేశం వైపు తిరుగుతుంటే దేవుడు బాధపడుతున్నాడు. అడుగుతున్నాడు మళ్ళా, నేను రాలేదనుకుంటున్నారా? జనరల్ మనం వేసాం, ఒరే నా మాట వినట్లేదురా, వీడిని చెప్పింది చేయట్లేదు కాబట్టి వీడు వదిలేద్దాం అని వదిలేస్తారు. కానీ దేవాది దేవుడు వదిలేదు. వదలక ఏం చేశాడు తెలుసా? 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడు ఉత్తరం ఇవ్వకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచపాయనా, గద్దించుటకు నాకు శక్తి లేదా, గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారులుగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపల కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. అంటే ఏంటి? దేవుడు అంటున్నాడు, సముద్రాలను సైతం ఎండిపోజేస్తా, ఎడారులను సైతం నదులు పుట్టించి ఎడారుల నదులు ప్రవహింపజేస్తా. దేవుణ్ణైనా నాకు ఆ శక్తి ఉంది. అలాగే మీ తల్లిని, మీ బిడ్డలు ఇద్దరిని పోషించగలిగే, సంరక్షించగలిగే శక్తి నాకుంది. కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది మీరు. అద్భుతమైన భవిష్యత్తును, అద్భుతమైన జీవితాన్ని నేను ఇవ్వగలుగుతా. కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది మీరు, నేను కాదు. ఇప్పుడు అదే యవనస్తులు చెప్తున్నా. అలాగే వాక్యాన్ని యవనస్తులు, అలాగే సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్ళు అడుగుతున్నాను, దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు పోయావా? దేవుడు నిన్ను వదిలేశాడా? అమ్మా, దేవుణ్ణి మీరు వదిలేశారా? దేవుడు మిమ్మల్ని వదిలేశాడా? దేవుణ్ణి మిమ్మల్ని వదిలేశాడా? దేవుడే మిమ్మల్ని వదిలేశాడా? దేవుణ్ణే మనం వదిలేశాం. మన ఇష్టానుసారంగా, మన కోరికలను బట్టి, మన ఇచ్చలను బట్టి దేవుణ్ణి మనం వదిలేశాం. ఈ 50వ అధ్యాయంలో 3 మాటలు చెప్తా. మొట్టమొదటిది, దేవుడు వదల్లేదు. వదిలేడా? వదల్లేదు. రెండోది, వదలొద్దు. వదల్లేదు, వదలొద్దు, వదిలేయండి. నాతో పాటు పలుకుతారా బిగ్గరగా? యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 3 మాటలు ఉంటాయి. ఎన్ని మాటలు? 3 మాటలు చెప్తారా గట్టిగా? వదల్లేదు, వదలొద్దు, వదిలేయండి. ఎవరిని వదలాలా? వదల్లేదు మొట్టమొదటిది ధ్యానం చేశాం. దేవుడు వదిలేస్తాడా? దేవుడు వదిలేస్తాడా? వదల్లేదు. అలాగే సోషల్ మీడియాలో రహస్యంగా పాపానికి బానిసే ఏడుస్తున్నప్పుడు, ఈ పాపం నుంచి బయట పడలేకపోతున్నానే అని రోధిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను వదలలేదు. కాబట్టి నువ్వు ఇంకా ఏడుస్తున్నావు, ఇంకా నువ్వు బాధపడుతున్నావు, 4 గోడల మధ్య కుమిలిపోతున్నావు. వదలలేదు ఎవరు? దేవుడు. మరి ఇప్పుడు నువ్వేం చేయాలా? వదలొద్దు. దేన్ని వదలొద్దు? ఎప్పుడు ఒక వ్యక్తి పరిపూర్ణంగా జయకరమైన జీవితాన్ని జీవిస్తాడు తెలుసా? ఎప్పుడు ఏం వదలకూడదు తెలుసా? ఇప్పుడు 20వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా. ఎప్పుడు ఒక వ్యక్తి చదివే ముందు ఒక మాట చదువుతాను, ఒక ప్రశ్న అడుగుతా. చెప్పండి. చదివే ముందు ఒక ప్రశ్న అడుగుతా. చెమటలు గారిపోతాను నాకు కూడా, ఎండలు భయంకరంగా ఉండబ్బా మీ ఊర్లో కూడా. రైట్, ఒక మాట అడుగుతుంది. చెప్పండి. ఒక క్రైస్తవుడు, మీ ఇంట్లో పుట్టిన చిన్నపిల్లలు యవ్వన కాలంలో సోషల్ మీడియా ఎడిక్షన్, బూతు బొమ్మలకు, సినిమాలకు, సీరియల్కు, త్రాగుడుకు, మద్యానికి, సిగరెట్లకు, పాన్ పరాకులకు
బానిస కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? త్వరగా ముగించాలా? అమ్మా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ భర్తలు ఎవరైనా తాగుతున్నారా? సిగరెట్లు, మందు తాగుతున్నారా? వాళ్ళు తాగుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఎడిక్షన్ కాకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సీరియల్కు సినిమాలకు ఎడిక్ట్ కాకుండా అంటే ఏం చేయాలి? మీరు ఎంతమంది సీరియల్ చూస్తారు? వద్దులేనా పరువు పోతుంది అంటారా? ఒకసారి నేను తిరుపతిలో చదువుతున్నాను. శ్రీకాళహస్తిలో మా బాబాయ్ బిడ్డలు చదువుతున్నారు. ఇప్పుడు గురుకుల పాఠశాల పిల్లలు చేర్పేశారు కదా, గురుకుల పాఠశాల పిల్లలు హాస్టల్లో ఉంటారు కదండి, అనుభవం ఉందా లేదా? రైట్. ఆ గురుకుల పాఠశాలలో పిల్లలు జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లలు చూడడానికి అప్పుడప్పుడు ఆదివారం ఒకసారి, నెలకు ఒకసారి పిల్లలు తల్లిదండ్రులు వెళ్తారు చూడడానికి. వాళ్ళకి సోపులు, సంతూరు సోపులు, యాసిడ్ శాండీలు, తర్వాత చికెన్, పుల్లగడ్డ ఏదో ఒకటి చేసుకొని పోతారు కదా. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని చెట్ట కింద కూర్చొని తింటారు ఎవరు? పిల్లలు. అప్పుడు రిటర్న్ అంతా తినేసి వచ్చేటప్పుడు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఏడుస్తారు. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరికో. ఏడుస్తారు, అమ్మ వల్లద్దమ్మా నేను వచ్చేస్తానమ్మా, ఈ హాస్టల్లో ఉండలేకపోతున్నానమ్మా. ఏడుస్తారు. అలా మా చెల్లి వాళ్ళు వచ్చారు. కూర్చొని అందరూ తింటున్నప్పుడు జనరల్గా వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారే, వాళ్ళ అమ్మ నాన్న రాలే, రానప్పుడు పాపం వాళ్ళు వచ్చిన తల్లిదండ్రుల వైపు చూస్తూ ఉంటారు. నీకేం నచ్చుతున్నా నాకు అర్థమవుతుందా? వీళ్ళ తల్లిదండ్రి తెచ్చింటారు తిండి, వాళ్ళ అమ్మ నాన్న తేలేదు కాబట్టి ఆ పిల్లలు ఎవరి వైపు చూస్తుంటారు? పాపం వీళ్ళ వైపు చూస్తుంటారు. వాళ్ళు చూసినప్పుడు జాలేస్తుంది. అమ్మ రామ్మ నువ్వు వచ్చి కూర్చోమా అని కొంచెం పెడదాం. పెట్టిట్టే అమ్మాయి, అన్న ఇంటికి ఫోన్ చేసుకోవాలన్నా, నా ఫోన్ అడిగింది, నా ఇంటికి ఫోన్ చేసుకోవాలన్నా, తల్లిదండ్రి రాలేదన్నా, అన్న ఫోన్ చేసుకుని ఫోన్ ఇస్తారా అని. ఇస్తామా ఏమో అట్ట అడిగితే? హాస్టల్లో ఉన్నారు పాపం, తల్లిదండ్రి రాలే, అన్న ఫోన్ చేసుకుని ఇస్తారా అన్న ఫోన్ అడిగింది. సరే ఇచ్చిన తర్వాత చెట్టు పక్కకి వెళ్ళి ఫోన్ కొట్టి మాట్లాడుతుంది. ఎవరితో? వాళ్ళ మనతో కాదు, వాళ్ళ ఫ్రెండ్తో. ఏమే, కార్తీక దీపం సీరియల్ ఎంతవరకు వచ్చిందని అడుగుతుంది. అర్థం కాలేదు? అర్థమైందా? ఏమడుగుతుంది? కార్తీక దీపం సీరియల్ ఎంతవరకు వచ్చిందని అడుగుతుందండి. అది ఉన్న మా చెల్లి నాకు చెప్పింది. నేను ఇంకా ఏమో ఎక్స్ప్రెస్. ఇప్పుడు జనరల్ తల్లిదండ్రులు రాలేదంటే అమ్మ ఎందుకు రాలేదమ్మా, నాకు అవి కావాలమ్మా ఇవి కావాలి ఏడుస్తారు తల్లిదండ్రులు పిల్లలు. కానీ అమ్మాయి ఫోన్ చేసి ఏమడుగుతుంది? కార్తీక దీపం సీరియల్ ఎంతవరకు వచ్చిందని అడుగుతుంది. అమ్మాయి 7వ తరగతి చదువుతుంది. 7వ తరగతికే కార్తీక దీపం సీరియల్లో పిచ్చిలో పడిపోయారు. ఏం చెప్తున్నానంటే, చదువుకున్న పిల్లల కానించి వృద్ధాప్యం ఇచ్చిన పెద్దల వరకు త్రాగుడుకో, వ్యభిచారంకో, సిగరెట్టో, చీడి, చుట్ట, ఒక్కాకు దేనికో దానికి బానిసలైపోతున్నారు. యవనస్తులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాల్సిన వాళ్ళు బానిసలైపోతున్నారు. బానిసలు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? ఇప్పుడు యెషయా గ్రంథం 50వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా, ఏంటంటది? ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా డాష్ నేను తొలగిపోలేదు. ఏంటట? వినకుండా తొలగిపోలేదు. ఎప్పుడు మనం తొలగిపోకుండా ఉంటామంటే, ఎప్పుడు మనం పడిపోకుండా ఉంటామంటే, ఎప్పుడు మనం స్థిరంగా నిలబడతామంటే, ఎప్పుడు మన పాపానికి బానిస కామంటే, వాక్యాన్ని వినబుద్ధి పుట్టినప్పుడు. వాక్యాన్ని ఎవరైతే బాగా చదువుతాడో, వాక్యాన్ని ఎవరైతే బాగా వింటారో, వాక్యాన్ని ఎవరైతే బాగా ధ్యానిస్తాడో వాడు పాపానికి బానిస కాడు. ఏ మందిరంలో అయితే కూర్చొని వాక్యం వింటారో, ఇప్పుడు క్వశ్చన్ చెప్పనా? నేను చదువుకునే దినాల్లో నా చిన్నతనంలో నడిచే వాక్యానికి పాపానికి బానిసైన నేను, నా తండ్రి గారిని అనేవాళ్ళు, ఎందుకు పుట్టారో నా కడుపున, చెడబుట్టారు అనేవాడు మా నాన్నను. నేను ప్రభు సన్నిధిలో ఒకటే ప్రార్థన చేసే, ప్రభువా నన్ను మార్చో, నేను మారాలంటే ఏం చేయాలి? ఈ వాక్యాన్ని చదవాలి. ఎలా చదివేవాడిని తెలుసా వాక్యము? నేను బీటెక్ చదువుతున్నప్పుడు పొద్దున్న సాయంత్రం కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజ్ అయిపోయిన మన సాయంత్రం ఇంటికి వచ్చేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత నా ఇంజనీరింగ్ సబ్జెక్టులు చదువుకున్న తర్వాత రాత్రి 1 గంట 2 వరకు బైబిల్ చదివాడిని. బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర వస్తే, గర్వంతో చెప్పట్లా, బాధతో చెప్తున్నా, యవ్వన కాలంలో బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర వస్తే కళ్ళకు జెండు బాంబు పూసుకొని బైబిల్ చదివేవాడిని. కళ్ళల్లో కాదు, అలా పూసుకునేవారు. కళ్ళకు పైన జెండు బాంబు పూసుకొని బైబిల్ చదివేవాడిని. ఎందుకు? బైబిల్ చదవకపోతే, వాక్య ధ్యానం చేయకపోతే సంజీవ్ తేజ నేను పడిపోతాను, జారిపోతాను, పాపానికి బానిస అయిపోతాను కాబట్టి బైబిల్ చదివేవాడిని. కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? యవ్వనస్తులు దేమి చేత తమ నడకను శుద్ధీకరించుకుందరు, నీ వాక్యమును బట్టే కదా అంటాడు భక్తుడు. దేని చేత? వాక్యం చేత. ఏ వ్యక్తి అయితే వాక్యం వింటాడో, ఎస్ ప్రార్థన ఇంపార్టెంట్, వాక్యం ఇంపార్టెంట్, ఈ రెండు ఇంపార్టెంట్. మీకు మాట చెప్తానండి, ఊపిరి పీల్చడం గొప్పదా, ఊపిరి వదలడం గొప్పదా? అర్థం కాలేదా? అది గొప్పదా, ఇది గొప్పదా? ఇంతకంటే ఏం చెప్పలేనబ్బా. ఏది గొప్పదమ్మా? లేదు, ఇదే ఇంపార్టెంట్ అండి. అలా ఉండండి. ఏమవుతారంటనా? ఏం లేక పరదేశంలో ప్రియుల్లో పాట పాడాలి మనం అందరం. ఊపిరి పీల్చడం ఎంత గొప్పదో,
ఊపిరి వదలడం అంతే గొప్ప. అలాగే వాక్యం వినడం ఎంత గొప్పదో ప్రార్థన చేయడం అంతే గొప్ప. ఈ రెండు లేకపోతే పాపానికి బానిస అయిపోతావు, పడిపోతావు, జారిపోతావు. జారిపోరా, ముగిసేమంటారా? చివరిగా ఇది ముగిచేస్తాను. ఓ మాట చెప్తానే. ఓ పాస్టర్ గారు ఇట్లా పాపం గ్రామంలో పాస్టర్ గారు సేవ చేస్తుండేవారు. అయితే ఆ రోజు ఆదివారం సర్వసాధారణంగా సోమవారం నుంచి శనివారం వరకు స్నానం చేయరు మహానుభావులు. ఆదివారం కాబట్టి స్నానం చేస్తారు కొంతమంది. నవ్వుకుంటారంటే నిజమే ఏంటది, మంది అదే బ్యాచ్ ఏంటి. ఆదివారం కూడా స్నానం చేస్తారు. పాపం ఆ రోజు ఆదివారం పాస్టర్ గారు పాపం బాగా గడ్డం పెరిగిపోయింది. గడ్డం పెరిగిపోయి పాపం రోడ్డు మీదకి వెళ్ళి గడ్డం తీసుకుని వెళ్ళాడు. ఆ గడ్డం గోకి ఆయన అంటే బార్బర్ ఉంటాడు కదా, ఆ గడ్డం గోకి ఆయన పక్క నాస్తికుడు. నాస్తికుడు అంటే యేసుక్రీస్తు పడదు, దేవుడు అంటే అస్సలు పడదు, దేవుడు లేడు ఏం లేడు అనే టైపు. ఎవరు? గడ్డంగికి ఆయన. ఇప్పుడు ఆదివారం పొద్దున్నే ఆదివారం చర్చిలో వాక్యం చెప్పాలా, పాటలు పాడాలా, ప్రార్థన చేయాలా. ఇప్పుడు ఈ గడ్డమాయ దగ్గరికి వెళ్ళి గడ్డం తీపిస్తున్నాడు అనుకో, వాడు అడిగే క్వశ్చన్లు తల నొప్పి. వెళ్ళి గడ్డం తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. సరే ఆదివారం ఈ గడ్డంతో సంఘ బిడ్డలు ఎదురు నిలబడితే బాగోదు, ఎట్టయితే ఎట్టని ప్రార్థన చేసుకుని పోయాడు. ప్రభు వాడు ఓ తల బిరుసోడు, దేవుడు లేడు ఏమి లేడు అని నామాన్ని తిడతాడు, వాడి దగ్గర ఉండబుద్ధి కాదు. కానీ ఇంక గతి లేదు. ఏం గతి? గడ్డం తీసుకోండి కాబట్టి వెళ్తున్నా అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఎక్కడికి? గడ్డమాయ దగ్గరికి. దేనికమ్మా? బిర్యానీ అన్నాడు కాదు, గడ్డం తీసుకోవడానికి వెళ్ళాడు. కూర్చున్న తర్వాత అయ్యా గడ్డం అన్నాడు. ఇప్పుడు ఆయన వేసాడు గుడ్డ. వేసిన తర్వాత ఇంకా చేతిలో ఏముంటది? గడ్డ వేసా ఉంది, తీస్తా ఉన్నాడు. అది కాదు పాస్టర్ గారు దేవుడు ఉన్నాడు అండి అన్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడు చెప్పండి ఆయన? పొరపాటున ఏమైనా తప్పు మాట్లాడుకోపోసేస్తాడు పేగా. అర్థం కాలేదు, అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఉన్నాడంటే, దేవుడు ఉంటే మానభంగాలు, హత్యలు, రేపులు ఎడ జరుగుతాయండి. ఈ గడ్డం షాపులలో న్యూస్ పేపర్లు ఉంటాయి, అప్పుడప్పుడు ఉంటాయి. టీ షాపులో న్యూస్ పేపర్ ఉంటాయి. ఆ న్యూస్ పేపర్ మొదలు వేసాడు. చూడు న్యూస్ పేపర్లో చూడు, యేసుక్రీస్తు అని ప్రార్థన చేస్తాం. మందిరానికి వెళ్ళి సువార్త పర్యటిస్తారు, ఆ పోస్టర్లు ఎత్తారు. చూడు మా షాప్ ముందర పోస్టర్లు వేశారు. దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉంటే ఇదో 6 ఏళ్ళ పిల్లల్ని రేపు చేశాడు ఒకడు. 7 సంవత్సరాల బాబును మదనపల్లి ఒకటి రేపు చేశాడంట. చూడు, దేవుడు అంటే చెప్తాడు అని దేవుని తిడుతున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తాడు చెప్పండి? ఏమన్నా చెప్పినాడు అనుకో గోకెత్తాడు ఇక్కడ. సో ఏం చెప్పాలి అర్థం కదా, బెగ పట్టుకొని ఉన్నాడు. పాస్టర్ గారు ఏమన్నా నైనా నువ్వు గోగురు బాబు త్వరగా మందిరానికి లేట్ అయిపోతుంది అన్నాడు. అట్ట కాదు, ఇప్పుడు నువ్వు సౌండ్ గోగాడు. ఇప్పుడు చెప్పండి పాస్టర్ గారు, నేను ఆయన గోగురా బాబు మళ్ళీ మాట్లాడుకున్నాడు. నువ్వు చెప్పు పాస్టర్ గారు అన్నాడు. లేదు గోగురా అయినా సరే మొత్తానికి అయితే గోకుతున్నాడు. పాస్టర్ గారు మళ్ళీ ఆపాడు. ముక్కలు బాబు గోకాడు, ఇంకో కొంచెం ఉంది. ఇప్పుడు మధ్యలో వెళ్ళాడు కదా బయటికి. గోకురా అట్ట కాదు, ఇప్పుడు నువ్వు పోదులే మందిరానికి. ఇప్పుడు దేవుడు ఉంటే చెప్పు, దేవుడు ఉంటే ఎందుకు జరుగుతాయి అన్నాడు. నాయన దేవుడు ఉన్నాను నాయన. మరి ఏంది ఇది? ఎందుకు జరుగుతున్నాయి అంటే మీ దేవుడు గుడ్డోడా? చిన్నపిల్లలు రేపు చేస్తుంటే ఎందుకు ఆపలేదు? ఎందుకు గొమ్ముకున్నాడు అంటే మీ దేవుడు కఠినాత్ముడా అని తిట్టడం మొదలు పెట్టాడు. ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్పలా. సరే గోకాడు. ఏడిదే గడ్డం గోకిన తర్వాత ఎప్పుడు రా నాయన ఈ షాప్ నుంచి బయటికి పోయేది అనుకుంటున్నాడు. ఎవరు? పాస్టర్ గారు. అబ్బా ఎక్కిందప్ప మీ బుర్రకు అనుకున్నాడు. మొత్తానికైతే డబ్బులు చేతిలో పెట్టిన తర్వాత పోయొచ్చాను ఆయన అనుకోండి, పక్కకు రాకూడదురా అనుకున్నాడు. సరే అలా పోతుంటే బయటకు వచ్చాడు. బయటకు వస్తుంటాడు, ఆడ పిచ్చోడు కనపడ్డాడు. ఎక్కడ? బయట. పిచ్చోళ్ళు ఎలా ఉంటారమ్మా? తక్కువ బుక్కు, ఇన్షర్టు, షూ వేసుకొని, టై వేసుకొని, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటారా? ఎలా అంటారమ్మా పిచ్చోళ్ళు ఎలా ఉంటారు? మల్లెపూల వాసన, సుగంధాల వాసన వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా? స్నానం చేసి ఎన్నెళ్ళు ఏంటదో, తల ఎంటికలు పెరిగింటాయి, గడ్డం పెరిగి ఉంటుంది, బట్టలు చినిగిపోయి ఉంటాయి. ఎలా ఉంటాడో తెలియదు. ఎవరు? పిచ్చోడు. అది చూశాడు. ఎవరు? పాస్టర్ గారు. ఇప్పుడు లోపలికి వచ్చాడు పాస్టర్ గారు. బాబో మన ఊర్లో గడ్డం గీసేవాళ్ళు లేరండి అన్నాడు. ఎవరిని గడ్డం గీసేయాలి. అప్పుడు గడ్డం గీకాను కోపం వచ్చింది. ఎందుకు చెప్పు? ఇప్పుడే కదా నీకు గోకాను గడ్డం, నేను గడ్డం లేనోడు అంటావేంటి అన్నాడు. అప్పుడు అన్నాడు, ఇప్పుడే కదా నీకు గోకాను గడ్డం, నీకు ఇప్పుడే కదా గోకాను, మరి గడ్డం నీకు లేడంటావేంటి? ఇంత పెద్ద షాప్ పెట్టుకొని షాపుకి నెల రెంట్ కడుతున్నా, ఇప్పుడు నీకు గోకా మళ్ళా లేడంటావేంటి అన్నాడు. అప్పుడు ఆయన పిలిచాడు, దాయట్రా అని బయట పిలిచాడు. ఎవరు చూపించాడు? పిచ్చోడు చూపించాడు. నీ గడ్డంగికే షాప్ ఉన్నప్పుడు, గడ్డంగి కూడా నువ్వు ఉన్నప్పుడు ఆ పిచ్చోడు ఎందుకు గడ్డం పెరిగింది అన్నాడు. అర్థం కాలేదు? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? అప్పుడు ఆ గడ్డంగి కానీ పాస్టర్ గారు, ఏం పాస్టర్ గారు మీకు బుద్ధి ఉందా లేదా? వాడి గడ్డం పెరిగితే నేను ప్రాబ్లమా? వాడి గడ్డం పెరిగింది వాస్తవమే, ఇంత పెద్ద షాప్ ఉంది. వాడు నా దగ్గరకు వచ్చి గడ్డం గోకని డబ్బులు ఇస్తే నేను గోకుతాడా? కరెక్ట్. ఇప్పుడు అదే అన్నాడు పాస్టర్ గారు. ఏమనంటే గడ్డం గీకేవాడు ఉన్నాడు, గడ్డం గీకే షాపు ఉందా లేదా? మరి ఎందుకు గడ్డం ఉంది? వాడికి ఎందుకు గడ్డం ఉంది? ఏం మాట్లాడరు? వాడికి ఎందుకు గడ్డం ఉందంటే వాడు రాలే గడ్డం షాప్కు, అవునా కదా? దేవుడున్నాడు,
మరి ఎందుకు మనిషి ఇలా తయారవుతున్నాడు? వ్యభిచారానికి, త్రాగుడుకు, వ్యసనాలకు ఎందుకు బానిస అవుతున్నాడు? చిన్న పిల్లలు ఎందుకు రేప్ చేస్తున్నారు? ఎందుకు ప్రపంచం పాడైపోతుంది? కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడు. పాడైపోతున్న మనిషి దేవుడి దగ్గరికి రావట్లా. దేవుడి దగ్గరికి వచ్చి నన్ను బాగు చేయి అని అడిగితే బాగు చేస్తాడు ఆయన. దేవుడి దగ్గరికి వచ్చి నా జీవితం చెడిపోయింది, నా బిడ్డల జీవితం పాడైపోయింది, సహాయం చేయి అని అడిగితే చేస్తాడు. ఇప్పుడు ఘట్టమైన గొప్పడు ఒకడా దేవాది దేవుడు కూడా మన బిడ్డలు, మన భర్త, మన భార్య, కుటుంబాన్ని కూడా చక్క పెడతాడు. ఎప్పుడు? దేవుడి దగ్గరికి వస్తే, దేవుడి సన్నిధిలో కూర్చుంటే, దేవుని మాట వింటే, దేవుని వాక్యం ధ్యానం చేస్తే. కానీ మనం వెళ్ళం. ఎందుకు ఏమంటానంటే, ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గరకు వస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మాట వింటాడో, మీకు మాట చెప్పాలి. ఇప్పుడు ఘటమ అంటే మీరు పాపం ఎక్స్పీరియన్స్ లేదేమో, వెనకలో ఉన్న అన్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మేము పోతాం కదా షేవింగ్ చేయించుకోండి. షేవింగ్ చేసేటప్పుడు ఘట్టమైన బొట్టేస్తాడు, అది పోతాడు, క్రీమ్ పూస్తాడు, పూసిన తర్వాత బ్లేడ్ పెట్టుకుంటాడు. ఇట్టా 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 అంటాడు ఆయన. తెలుసా మీకు విషయం? అంటాడా? ఇప్పుడు నా ప్రశ్న, ఆ గడ్డమైన గోకేటప్పుడు ఇలా అనమంటే ఇలా అనాలి, ఇలా అనమంటే ఇలా అనాలి, ఇలా అనమంటే ఇలా అనాలి. అనాలా వద్దా? అనాలా వద్దా? వెనకలో అన్న వాళ్ళు అడుగుతున్నారు, అలా వద్దా అనాలి. అనకపోతే తెగుతుంది కదా. నా ప్రశ్న, దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఇది చూడొద్దు, అది తాగొద్దు, ఇది చెయ్యొద్దు అని దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? వినాలా వద్దా? ఇప్పుడు మాట్లాడరు గట్టిగా, వినాలా వద్దా? వినకపోతే తెగుద్ది. అందుకని జీవితాలు తగలబడ్డాయి. ఎందుకు జీవితాలు ఈ రోజులు తగలబడ్డాయి అంటే మాట వినక. ఏం వినక? నా ప్రశ్న, ఎప్పుడు యవనస్తులు పడిపోకుండా ఉంటారంటే మాట వినబుద్ధి పడినప్పుడు. అందుకని తల్లులారా మీ భర్తలు చెప్పండి, తల్లులారా మీ పిల్లలు, పసి పిల్లలు మందిరంలో కూర్చోబెట్టండి. దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు మీ పిల్లలకి చెప్పండి. ఏమని? రే కార్తీక దీపం సీరియల్ పెట్టరా, రే టైం అయిపోతుంది, టీవీ రిమోట్ నాకు ఈరా అని కాదు. మందిరంలో కూర్చోబెట్టి వాక్యం వినరా. పిల్లలకి నేర్పించాలి. సండే స్కూల్ పంపించాలి. మీ భర్తలు పిలిచి రావాలి. మందిరంలో కుటుంబం అంతా కలిసి దేవుడి మందిరంలో ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి. అప్పుడు కుటుంబాలు బాగుపడతాయి. దేవుడు లేడు కాదు, దేవుడు ఉన్నాడు. ఉన్నటువంటి బాగు చేసే దేవుడు మందిరానికి రావట్లా, దేవుడి మాట వినట్లా. దేవుడు లేడా? ఉన్నాడు. నీ చేతిలో బైబిల్ లేదా? ఉంది. కానీ బైబిల్ చదవం. మనం ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదువుతామో ఆ బైబిల్ గ్రంథం మన జీవితాన్ని మారుస్తుంది. చదవట్లేదు కాబట్టి మొదటిది వదలలేదు. ఎవరు? దేవుడు వదలలేదు. రెండవది వదలద్దు దేన్ని? వాక్యాన్ని, దేవుడి సన్నిధిని వదలద్దు. యెషయా గ్రంథం 50 అధ్యాయంలో 3 మాటలు. ఒకటి వదలలేదు, 2 వదలద్దు, 3వది వదిలేయండి. దేన్ని వదలాలా? ఇప్పుడు చెప్పున మా ఇంటిని వదిలేమంటే వదిలేస్తా, ఇప్పుడు చెప్పున మా ఆవిని వదిలేమంటే వదిలేస్తా. మీ ఆయన మీ ఇంటిని కాదమ్మా. దేన్ని వదలాలో తెలుసా? యెషయా గ్రంథం ముగిచేస్తున్నా, టైం అయిపోతుంది. యెషయా గ్రంథం 11 వచ్చినాం, 50 అధ్యాయం 11 వచ్చినాం, ముగిచేస్తున్నా, 10 minutes. యెషయా గ్రంథం 50 అధ్యాయం 11 వచ్చినాం. ఇదిగో అగ్ని రాజ్యపెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకొని వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి, రాజపెట్టిన అగ్ని కొరువులో నడువుడి. నా చేతి వలన మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారై పండుకొనుదురు. తలపై అర్థం చేసుకోవడం కష్టం యెషయా గ్రంథం, కానీ కథలా చెప్తా. ఏముంది అక్కడ? కింద చాలా వచనాలు ఉన్నాయి, టైం లేదు కాబట్టి అది నేను అవన్నీ కట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తాను డైరెక్ట్ 3వ పాయింట్ దగ్గర. 3వ పాయింట్ దేవుడు చెప్తానంటే, ప్రజలారా అగ్ని కొరువులను మండించుకొని దగ్గర పెట్టుకొని వాళ్ళారా అంటున్నారు. అంటే అర్థమై చెప్తా. కొవ్వొత్తిని చూసారు ఎప్పుడన్నా? కొవ్వొత్తి పోనీ కిరోసిన్ బుడ్డి చూసారా? నా చిన్నప్పుడు కిరోసిన్ బుడ్డి ఉండే. కిరోసిన్ పోసి దాంట్లో బొట్ట పెట్టి బోత పెడితే బుడ్డికి మంట పెడితే ఏమవుతుంది? మంట వస్తుంది. ఎంత వస్తుందమ్మా? సరే, కొవ్వొత్తుందా? కొవ్వొత్తికి మంట ఎంత వస్తుంది? వస్తుందా? ఇప్పుడు నా ప్రశ్న, మనిషికి శరీర కోరికలు ఉంటాయి ఉండవా? లేవంటే అబద్ధం, హిమాలయాలు పంపించట్టే. మనిషికి శరీర కోరికలు ఉంటాయి ఉండవా? తినాలి, తాగాలి, సుఖపడాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పిల్లలు ఉండాలి, నాకు భర్త కావాలి, నాకు అందమైన భర్త ఉండాలి, కండలు ఇలా ఉండాలి, తెల్లగా ఉండాలి, హైట్ ఉండాలి, గడ్డం ఉంటాయి ఉండవా కోరికలు? లేవంటే అబద్ధం అమ్మా. అబద్ధం మాత్రం చెప్పకండి. ఉంటాయి ఉండవా? ఉంటాయి, ఉండాలి కూడా. లేవంటే కనుక హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ చేరాలి. ఇప్పుడు నేను ఉన్నానా? నాకు కోరికలు ఉంటాయి, మీకు కోరికలు ఉంటాయి, ప్రపంచంలో ప్రతి వ్యక్తి కోరికలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఉండడం తప్ప రైటా? ఇప్పుడు మొదలు అయిపోయిందే. రైటనా? రైట్ అన్న చేతులు ఎత్తారా? ఇప్పుడు తెలిసిపోద్ది. తప్పన్న చేతులు ఎత్తారా?
తప్పు అన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా? ఏం మీరందరూ గోడ మీద పిల్లి లెక్క ఉన్నారే? నేను మళ్ళీ అడుగుతున్నాను, శరీర కోరికలు మనిషికి ఉండడం తప్పా రైటా? తప్పు అన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా? రైట్ అన్న వాళ్ళు చేతులు ఎత్తారా? అబ్బా కొంచెం సరే ఇప్పుడు ఎత్తాను. మనిషికి శరీర కోరికలు పెట్టింది, మనిషిలో కోరికలు పెట్టి దేవుడే అమ్మా. అవి మంచి కోరిక లేకపోతే చాలా ఇబ్బందులు. కోరికలు ఉంటాయి. నా ప్రశ్న, కొవ్వొత్తికి మంట ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఒక్కడొక్కరా. అలాగే మన శరీరంలో కోరికలు ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇప్పుడు ఆ కొవ్వొత్తికి ఇంత అలుగుతుంది కదా, దాని మీద 1 లీటర్ పెట్రోల్ పోసినప్పుడు ఏమవుతుంది? ఎంత మంట అవుతుంది? ఇప్పుడు పెద్ద మంట అవుతుంది. అలాగే యవ్వనస్తులుగా మన శరీరంలో కోరికలు ఉంటాయి. పెళ్ళైన తర్వాత భార్య భర్తతో మన కుటుంబంలో మన బౌండరీస్లో మాత్రమే ఆ కోరికలు నిర్వర్తించుకోవాలి. ఎందుకు శరీర కోరికలు విట్రైపోతున్నాయంటే ఆ శరీర కోరికలకు ఇన్స్టాగ్రాము, బూతు బొమ్మలు, పోర్నోగ్రఫీ, సినిమాలు, బూతులు చూసి 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 ఇంత ఉండాల్సిన కోరిక ఇంత అవుతుంది. ఒక్కరున్నా సరిపోదు, భార్య 100 మంది కావాలి. పోనీ 100 మంది చేసుకుని ఆయన తృప్తి ఉంటాడంటే 1000 మంది కావాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడట, ఎవరు తెలుసా ఆయన? సొలొమోను. అంత 1000 మందిని భార్య చేసుకుని ఉంటాడు తెలుసా? వ్యర్థము సమస్తము వ్యర్థం అంటాడు. మరి వ్యర్థమైన 1000 మందిని ఎందుకు తీసుకున్నాడు? ఏం చెప్తాను తెలుసా? మనిషి కోరికకు హద్దు ఉండదు. ఎందుకు మూడో విషయం చెప్పానంటే, మంట వెలిగించుకొని దగ్గర పెట్టుకొని వారులారా, పడుకునేటప్పుడు వేదనతో పండుకొనుదురు అనుందా? రాత్రిపూట ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, రాత్రిపూట సెల్ ఫోన్తో, చెత్త వాటితో, బూతులతో, సరసత్తులతో మన శరీర కోరికలను పెట్టేగించుకుంటాం. ఇంకా ఎక్కువ రేగెత్తించుకుంటాం. ఉండాల్సింది ఎంతో అంతే ఉండాలి. వాటిని లేనిపోని వాటిని చూసి రేగెత్తించుకోకూడదు. అలా రేగెత్తించుకొని వేదనతో శరీర కోరికలకు, ఇచ్చలకు బానిస అయిపోతున్నారు. అర్థం? మీకు తాగుడు అంటే బాగా ఇష్టం. ఏమి ఇష్టం? తాగుబోతు. మీరు అటుగా వెళ్తున్నారు, అక్కడ బ్రాందీ షాప్ ఉంది. అంతలో కప్పులో పోసాడు ఒక ఆయన. కప్పులో పోసాడు, అది ఎర్రగా నిగనిగలాడిపోతుంది. ఏంది మందు నిగనిగలాడిపోతుంది. ఇప్పుడు బాగా తాగుడుపోతుంది. 2 నెలల నుంచి ముందు తాగట్ల. కళ్ళు అలా చూసాయనుకో, ఆ ఎర్రగా నిగనిగలాడిపోతుంది. ఏమనిపిస్తుంది చెప్పండి? చెప్పండి. తాగాలనిపిస్తుంది. అనిపిదా? ఇప్పుడు మా చూడలేదు అనుకో, వస్తుందా బుర్రలోకి? రాదు. అందుకే చెప్తున్నా. అలాగే బూతుబొమ్మలు, నీకు ఇష్టమైన అమ్మాయి, నీకు ఇష్టమైన అబ్బాయి ఎప్పుడైతే నీ దగ్గర ఉంటారో, ఎప్పుడైతే నీ ఇష్టానుసారంగా బతకడానికి దగ్గర అందుబాటులో ఉంటారో, నువ్వు చూస్తున్నప్పుడు, నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీలో ఉన్న శరీర కోరికలను ఎక్కువ మండించుకుంటున్నావు, ఎక్కువ రేకెత్తించుకుంటున్నావు. అలా రేకెత్తించుకోవద్దు. అలా రేకెత్తించుకోకుండా అంటే ఏం చేయాలి? యవ్వన ఈచ్చల నుంచి దూరంగా పారిపోవాలి. నిన్నేవైతే పాడు చేస్తున్నాయో, సెల్ ఫోన్ కానీ, బూతుబొమ్మలు కానీ, సరస్వతులు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, వాటిని దూరంగా ఉంచాలి. నా దేవుడు నమ్ముకున్న ఆత్మయాత్రలో ఇంచుమించు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మొబైల్ ఫోనే వాడలేదు. నేను కేరళలో చదువుతున్నప్పుడు, కర్ణాటకలో చదువుతున్నప్పుడు, బెంగళూరు చదువుతున్నప్పుడు ఫోన్ వాడలేదు నేను. ఎందుకు తెలుసా? ఈ ఫోన్ బానిస అవుతాను కాబట్టి. ఫోన్ కంట్రోల్ పెట్టుకోవాలంటే 6 ఇయర్స్ వరకు నేను ఫోన్ వాడలేదు. ఎప్పుడైతే నా శరీరం మీద నాకు కంట్రోల్ వచ్చిందో దెన్ నేను ఫోన్ వాడడం మొదలుపెట్టి. ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? నీ శరీర కోరికలను ట్రిగ్గర్ చేసే పాయింట్స్ ఏవైతే ఉంటాయో, మనుషులు ఎవరు ఉంటారో వాళ్ళకు దూరం కావాలి. బట్టి వదిలేసి మీ ఇంట్లో త్రాగుడు అనుకో, సీరియల్స్ అనుకో, చూడకూడదు అనుకున్నావు అనుకో, అవసరమైతే డిస్పీకే ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు, ఆత్మీయ యాత్రలో నమ్మకంగా ఉండండి. శరీర కోరికలకు బానిస కావద్దండి. అలా బానిస అయితే పాడైపోతుంది. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు మనం వదిలేశాడా? వదిలేసింది ఎవరు? మనమే. ఎందుకు వదిలేసాం? మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషాలను బట్టి, మన ఇష్టాలను బట్టి వదలద్దండి. మొట్టమొదటి, దేవుడు వదిలేశాడా? వదలలేదు. రెండోది, నువ్వు వదలద్దు. మూడోది, వదిలే. దేన్ని? నీకు దేవునికి ఏదైతే ఇష్టం లేదో దాన్ని వదిలే. ముగిచేస్తున్నా. మీరు ఎప్పుడైనా కొత్తగా పెళ్ళైన చూసారా చూడలేదబ్బా? ఏదో ఒకటి చెప్పండి అబ్బా. ఆడదు చూసినారు కదా? రైట్. జనరల్గా ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు పోతున్నారు అనుకో, వాళ్ళు కొత్తగా పెళ్ళయిందన్న విషయం 2-3 నిమిషాలు కనిపెట్టేయచ్చు. అవునంటారా కాదంటారా? ఏంది చెప్పండి మరి? అది ఇప్పుడు వీళ్ళకిద్దరు కొత్తగా పెళ్ళయింది అన్న విషయం ఈజీ కనిపెట్టేయచ్చు. ఎలా? నేను చెప్తాను ఎలా. ఇద్దరి మధ్య గాలి కూడా పోదు. బైక్లో కూర్చున్నా, నడుచుకుంటూ పోతున్నా, ప్రపంచం కొంపలు కొట్టుకుని కొల్లేరైపోతున్నా, చేతిలో చెయ్యి. ఎప్పుడు కొత్తగా పెళ్ళి అవుతున్నాం. ఏమే నాకు ఈ కూర ఇష్టం లేదు అన్నాడు అనుకో భర్త, కొత్తగా పెళ్ళైనప్పుడు. భర్తకి ఏమి ఇష్టమో అదే వండుతుంది భార్య. అర్థం కదా? అర్థమైందా? సంవత్సరం తర్వాత సచ్చినోడా నీకు ఇచ్చింది నేను చేయాలి ఇప్పుడు అని అంటారు. అర్థం కదా? అర్థమైందా? భర్తకి ఏది ఇష్టమో అదే కడతారు, భర్తకి ఏది ఇష్టమో అదే చేస్తారు. ఎప్పుడు? కొత్తగా పెళ్ళైనప్పుడు.
పెళ్ళైన ఒక సంవత్సరం 2 నెలల తర్వాత ఇరగబడుతుంది ప్లేటు. అవునా కాదా? ఎందుకు చేస్తారు చెప్పండి? కొత్తగా పెళ్ళైనప్పుడే భర్తకు నచ్చాలి కాబట్టి, భర్తను బుట్టలు వేసుకోవాలి కాబట్టి, భర్తను కొంగు చుట్టుకోవాలి కాబట్టి. అలాగే భర్తలు కూడా అంతే, భార్యకి నచ్చాలి కాబట్టి, భార్యని ఇంప్రెస్ చేయాలి కాబట్టి. భర్తకు నచ్చింది భార్య చేస్తాడు, భార్య నచ్చింది భర్త. ఇప్పుడు భర్త అన్నాడు అనుకో, ఏమే నాకు ఇది ఇష్టం లేదు, నువ్వు చేయొద్దు అన్నాడు అనుకో, మానచ్చదు మానేదా? మానచ్చదు మానే అక్క మీరు మళ్ళీ మానచ్చదు మానేదా? ఎప్పుడు? పెళ్ళైన కొత్తలో. తర్వాత సీని సితారం మారిపోద్దంటే ఏ విషయం చెప్తానంటే, ఏ భర్త అయినా భార్య అయినా సంతోషంగా ఉండాలంటే భర్తకు నచ్చినట్టు భార్య చేయాలి, భార్యకి నచ్చినట్టు భర్త ఉండాలి. అవునా కాదా? అవునా కాదా? ఏం చెప్పి పక్కన చేస్తుంది సార్? భర్తకు నచ్చినట్లు భార్య, భార్యకి నచ్చినట్లు భర్త బతికితే ఆ కుటుంబాలు ఎంత బాగుంటాయో, దేవుడికి నచ్చినట్టు మనిషి బతికితే, దేవుడి చిత్తానుసారంగా మనిషి బతికితే ఆ మనిషి జీవితం బాగుండదు. ఈ వాక్యం యవనస్తులు కావచ్చు, మధ్య వయసులో కావచ్చు, కుటుంబం కావచ్చు, అన్నా దేవుడు దూరం అయిపోయాం. ఎందువల్ల? త్రాగి తిని వ్యభిచారం చేసి మోసం చేసి తెలియని పనులు చేసి దేవుడు దూరం అయిపోయాను అని బాధతో ఉంటే రండి. ఎక్కడికే? దేవుడి సరి. ఎక్కడికే? దేవుని మందిరానికి. దేవుని వాక్యం వినండి. 3, వదిలేయి. నిన్ను ఏదైతే పాపంలో పట్టి బంధిస్తుందో దాన్ని వదిలేస్తారా? ఒకవేళ మీరు ఎవరికైనా అన్న వదలాలని ఆశ ఉందన్నా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, తాగుతున్నాను, నా తల్లిదండ్రులు తెలియదు, రహస్యంగా బానిసయ్యాను, వదలాలని ఆశ ఉందన్నా, వదలలేకపోతున్నానన్నా, అయితే రా ప్రార్థన చేద్దాం, రా దేవుని వాక్యాన్ని విందాం, రా దేవుని మందిరంలో కూర్చో. దేవుడు తప్పకుండా వీళ్ళ బుద్ధి కలిగించే విధంగా చేసి, తిరుగుబాటు లేని వానిగా చేసి నేను నిలబెడతాను. వింటారా? చేద్దామా ప్రార్థన? అడుగుదామా తండ్రిని? ఏమని? తండ్రి, నువ్వు నన్ను వదలలేదు, నేనే నిన్ను వదిలేసా, నేనే నా కోరికల కొరకు, నా ఇష్టాల కొరకు నిన్ను వదిలేసా, నన్ను క్షమించు, నా భర్తను క్షమించు, నా బిడ్డలు క్షమించు, నా బిడ్డలు పాడైపోకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా అని అడుగుదామా? కళ్ళు మూసుకుంటారా? ఏ ఒక్కరిని చూడొద్దు, దయచేసి కళ్ళు మూసుకోనండి. ఏ ఒక్కరు కళ్ళు తెరవద్దు. నాతో పాటు కలిసి ప్రభువా ఈ పాపానికి బానిసయ్యాను, నువ్వు వదిలేసావు అనుకున్నాను, ఎన్నో రాత్రులు ఏడ్చాను, ఎడిక్షన్ అయిపోయి, ఎన్నో రాత్రులు దుఃఖపడ్డాను, బానిస అయిపోయి, కానీ నాకు అర్థమైంది నువ్వు నన్ను వదలలేదు, వదిలేసింది నేనే. రెండవది, ఆయన వాక్యం చదవడం మానేశావో, ఆయన మందిరంలో గడపడం మానేశావో, అప్పుడే దేవుడి సన్నిధి దూరం అవుతావు. ప్రార్థన చేద్దామా? 3వది, వదిలేయండి. ఏంటి వదలాలి? త్రాగుడు, వ్యసనము, పాన్పరా, గుట్కా, ఏదైతే అసహ్యమైన కార్యాలు, పోర్నోగ్రఫీ, బూర్తి ఎడిక్షన్ వదిలేయండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపయాలు నా దగ్గర మా దేవా, నాయన ఇది వరకు శ్రేష్టమైన వాక్యంతో మా అందరి హృదయాలు తాకినందుకు వందనాలయ్యా. నాయన ఆనాడు యెషయా ప్రవక్త యూదా దేశానికి, ఇశ్రాయేలు దేశాన్ని ప్రవచిస్తున్నాడు. మీ తల్లిని నేను వినలేదు అనగా మీ దేశాన్ని నేను వదిలిపెట్టలేదు, మీరే నన్ను వదిలేశారు. అవునయ్యా, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు శరీర రక్తంలో పాల్పొప్పులు పొందిన మేము, నమ్మకంగా, నీతిగా, యథార్థంగా దేవుని మందిరంలో గడపాల్సిన మేము నీ సన్నిధి వదిలేశాం. మా శరీర కోరికలను బట్టి మందిరానికి రావడం మానేశాం, కాబట్టి మా జీవితాలు పాడైపోయాయి. మమ్మల్ని క్షమించు నాయన. ఎవరైతే ఈ వాక్యాన్ని నీ బిడ్డల ప్రభువా నీ వైపు తిరుగుతున్నారో నీ బిడ్డలు బాగు చేయను ఆయన. వారి జీవితాల్లో పాప బంధకాల్లో బానిసైనటువంటి ఏ అలవాటు ఉన్నదో యేసు నామమున బంధకాల నుంచి విడుదల దయచేయండి. నీ నామాన్ని మహింపొందు, నీ బిడ్డలు నిలబెట్టండి. ఎవరైతే వాక్యాన్ని ఉంటున్నారో ప్రతి బిడ్డల ప్రభువా నీ వైపు చూస్తూ అడుగుతున్నారో దీవించి నడిపించి ఆశీర్వదించు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కూడా దేవుని నామమున పరుస్తారా? రైట్. వచ్చిన మాట, ఒక యవనస్తుడు ప్రార్థన చేశాడు. తన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఒక్క ప్రార్థన తన జీవితాన్ని మార్చేసింది. ఏంటి ఆ ప్రార్థన? ఎవరు చేశారు ఆ ప్రార్థన? ఎప్పుడు చేశారు ఆ ప్రార్థన? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రాత్రి రండి. ఈరోజు రాత్రి వాక్యం ధ్యానం చెబుతాం. ఏం ధ్యానం చెబుతాం? ఒక వ్యక్తి చేసిన ప్రార్థన. ఆ ఒక్క ప్రార్థన తన జీవితానికి మార్చేసింది. ఎలా మార్చేసిందంటే దేశానికే గొప్ప పేరు తెచ్చిపెట్టింది ఆ ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన? ఎప్పుడు చేశాడు ఆ ప్రార్థన? ఎవరు చేశాడు ఆ ప్రార్థన? తెలుసుకోవాలనుందా? సాయంత్రం రండి.